అయితే మీరు ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్న బిగ్ హీరోస్ అందరితో యాక్ట్ చేశారు ఎక్సెప్ట్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. ఏంటి కారణం ఏంటంటే వాళ్ళిద్దరితోనే చేయలేకపోవడం? అంటే సినిమా రాలేదా, లేకపోతే మీకు అప్పుడు మీకు బిజీ స్టార్ కదా మీరు, అప్పుడు డేట్స్ లేవా ఏంటి? అర్థం లేదు, ఏం లేదు, నాకు తెలియదు మరి. బట్ చిరంజీవి గారితో నాకు వచ్చింది, ఎందుకంటే నేను పిచ్చి ఫ్యాన్. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా వచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది నాకు. ఏ సినిమా అండి అది? రిక్షా వాడు అనుకుంటా, ఐ థింక్. ఓకే. సో ఆ సినిమా యాక్చువల్గా ఆఫర్ మీకు వచ్చింది. ఆ సినిమా నేనే చేయాలి, చిరంజీవి గారితో కూడా మాట్లాడాను నేను, అంతా ఓకే. మళ్ళీ ఎక్కడో డైరెక్టర్ గారు మళ్ళీ మాట్లాడి 1 month తర్వాత డైరెక్టర్ ఇంకో 1 month ఉంది షూటింగ్ అన్నప్పుడు డైరెక్టర్ గారు ఎక్కడ చేంజ్ అయ్యారు. నాకు డైరెక్టర్ గారు ఎవరు ఇప్పుడు గుర్తులేదు, అప్పుడు ఎవరు చేంజ్ అయ్యారు. చేంజ్ అయినప్పుడు హీరోయిన్ని చేంజ్ చేసేసారా? డైరెక్టర్ చేంజ్ అవ్వగానే హీరోయిన్ చేంజ్ చేస్తారు. మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. సో నిజంగా మిస్ అయింది. నేను అక్కడ కొంచెం హర్ట్ అయ్యాను. సో ఓకే, బాధపడ్డా. ఎందుకంటే నాకు పెద్ద సినిమా మిస్ అయిందని కాదు, చిరంజీవి గారితో పక్కనే మిస్ అయిపోయింది కదా అని చాలా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు ఏమైనా చెప్పారా? చాలాసార్లు కలిసాను ఆయన బాగా. ఎందుకంటే నా శుభలగ్నం ఫంక్షన్కి 100 days ఫంక్షన్కి వచ్చారు. చాలా బాగా మాట్లాడతారు నాతో. మళ్ళీ షూటింగ్స్లో కూడా చాలాసార్లు కలిసి మాట్లాడాను. మా బ్రదర్ పెళ్ళికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెన్నైకు. వాళ్ళ ఆవిడతో కూడా మాట్లాడాను. పర్సనల్గా బాగానే మాట్లాడతాను. బట్ సినిమా రాలేదు ఆయన పక్కన. వచ్చిన సినిమా మిస్ అయింది. ఇంకా వెంకటేష్ బాబు అంటే నాకు ఆయన పక్కన సినిమా ఆఫరే రాలేదు. ఇంతవరకు ఎవరు వెంకటేష్ బాబు పక్కన చేస్తామని కూడా ఆడలేదు నన్ను, ఎందుకో మరి తెలియదు. బాలయ్యతో చేశాను, నాగార్జున గారితో చేశాను, కృష్ణ గారితో కూడా చేశాను. వాళ్ళ అబ్బాయితో కూడా చేసినట్టున్నారు కదా? వాళ్ళ అబ్బాయితో చేశాను, వాళ్ళ బ్యానర్లోనే చేశాను. అదే రమేష్ బాబు కృష్ణ గారు వాళ్ళ బ్యానర్లోనే చేశాను. బ్రిలియంట్ కెరియర్ యాక్చువల్లీ. షార్ట్ కెరియర్, 7 years, బట్ ఆ 7 yearsలో వేరీడ్ రోల్స్, వెర్సటైల్ క్యారెక్టర్స్, అందరూ మెయిన్ యాక్టర్స్ అందరితో చేశారు మీరు ఆల్మోస్ట్. మీ ఇంత కెరియర్లో మీరు బాగా ఇష్టపడి మీరు ఓన్ చేసుకొని మనసుకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటండి హిందీ సినిమాల్లో? మీకు బాగా ఇష్టమైన పాత్ర? నేను చేసిన అన్ని సినిమాలో అదే. మీరు ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, ఆడియన్సే గుర్తుపెట్టు. మిస్టర్ పెళ్ళాం కొన్ని చోట్ల మేడం మీరు మిస్టర్ పెళ్ళాంలో భలే చేశారు మేడం అన్నప్పుడు నాకు అదొక గ్రేట్ ఫీలింగ్. ఇంకొన్ని చోట్ల మేడం మీరు శుభ సంకల్పంలో భలే చేశారు మేడం మీరు అంటారు. కొన్ని చోట్ల వెళ్తే శుభలగ్నం, ఇలా ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడుతుంటారా. ఒక్కొక్క సినిమా వెళ్తే మేడం సిస్సింద్రిలో ఆ సాంగ్ చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. చిన్ని తండ్రి నేను చూడగా, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. పాడండి నా పాట 2 lines, జస్ట్ 2 lines అంతే, నాకు మళ్ళీ రాదు అది. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంతా తగిలేనురా. నేను ఇప్పుడు ఆ సాంగ్ని మా బాబు పాడుతున్నారా? అఖిల్ పాడిన సాంగ్ని మా బాబు పాడుతుంటారు. చాలా ఇష్టం. అలా ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ చూసినప్పుడు ఆ సాంగ్ గుర్తు చేస్తుంటారు. ఇలాగా అన్ని క్యారెక్టర్స్ నాకు ఇష్టం. సో దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే జనాలకు నచ్చిన పాత్రలే మీకు నచ్చుతాయి అంతే. మీకంటూ మీకేమి స్పెషల్ స్పెషల్ అంటే ప్రజలు బాగా ఇష్టపడ్డది మీకు నచ్చుతుంది. ఎందుకంటే నేను అన్ని క్యారెక్టర్స్ అన్ని విధంగా చేయాలని ఇష్టపడతాను. కాబట్టి నాకు పర్టికులర్గా ఏమీ ఇది లేదు.